నమస్తే అన్న. నమస్తే. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. అటువంటిది ఈ బహుజన్ సమాజ్ పార్టీలో మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? బీఎస్పీ పార్టీ అనేది కనుమరుగైపోలే బ్రదర్. అసలు ఈ బహుజన్ సమాజ్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వెళ్ళారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే ఈ పార్టీని ఎంతో బలోపేతం చేసి అందులోకి వెళ్ళారు. దాని పట్ల మీరు వ్యక్తిగతంగా ఎలా అంటారు? ఇక ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, బట్ బహుజన సిద్ధాంతం మాత్రము ఒక పునాది లాంటిది. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేస్తలేదు అంటారు, కానీ 6 గ్యారెంటీలు మొత్తం అందరికీ చేస్తారు కదా బ్రదర్. 6 గ్యారెంటీలు ఎక్కడ చేస్తారు? అంటే మొన్న రీసెంట్గా రైతు రుణమాఫీ అని. రైతు రుణమాఫీ ఎంతమందికి అయింది? అంటే మీరు అంటే యువత ఎడ్యుకేషన్ అంటారు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీ షాద్నగర్ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందలేదంటారా? ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది లాస్ట్ 15 years నుంచి అత్యంత దారుణంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గురుకుల పాఠశాలలు కొంచెం అభివృద్ధి చెందుతున్నాయి, కాస్మెటిక్ కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంట అని అంటారు. దానిపైన మీరేమో అంత చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు? బ్రదర్, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఈ బీసీ కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా అయితే తెచ్చిర్రో ఈ ఏబిసిడి వర్గీకరణ, ఈ ఎస్సీ వర్గీకరణ కూడా అదే విధంగా తేవాలని మా యొక్క పోరాటం. బ్రదర్, అసలు ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్లో మీరు ఒక నియోజకవర్గ లీడర్ కాబట్టి మీరు ఏమన్నా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంది? ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా. షాద్నగర్ నియోజకవర్గ యువకులకు మరియు తెలంగాణ యువకులకు మీరు మా ఛానల్ తరఫున మీరు ఏం చెప్పాలని? స్థానిక ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు కానీ యువత కీలకమైన పాత్ర పోషించాలి. ఖచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతుకయ్యి ప్రశ్నించే గొంతుకలుగా మారాలి, కానీ ప్రశ్నార్థకంగా మిగలొద్దు అని చెప్పి నేను యువకులకు చెప్తున్నా.